రైట్. ఇంకొకటి అఘోరి గురించి మనం ఒకటి మాట్లాడుకోవాల్సిందేంటంటే, అఘోరి ఎక్కడి నుంచొచ్చింది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తున్నారు. అంతకుముందు పేరు శ్రీనివాస్ అని జెప్పి, ఇలాగా సంథింగ్ జెండర్ మార్పిచ్చుకున్నాడని జెప్పి అంటున్నారు. అంటే అఘోరి గురించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలుసా? ఆ! అఘోర్ అనేది శ్రీనివాస్ ఒక మగవాడే. హ్మ్. కాదంటలేదు. ఒక మొగోడై ఆపరేషన్ చేయించుకున్నాడు. అన్నీ హ్మ్. చేయించుకున్నాడు. హ్మ్. కానీ తను ఏందంటే అసలు ఏందో అర్థమైతలేదు. గుళ్ళకెళ్తాడు, పూజ చేస్తున్న అఘోరిని అంటాడు. అఘోర్‌లో ఉంటాడు. ఈరోజు హైదరాబాద్‌లో కాలుంటే రేపు కాశీలో తేలుతాడు. రేపు కాశీలో ఉంటే మళ్ళా ఉత్తరప్రదేశ్‌లో అంటాడు. హ్మ్. ఎక్కువ వాదనకి ఆయన మంచోడు కాదు. దొంగ అఘోరి. ఒరిజినల్ అఘోరి అయితే కాదు. అఘోరి అయితే కార్ ఎలా మెయింటైన్ చేస్తాడు? ఐఫోన్ ఎలా మెయింటైన్ చేస్తాడు? డబ్బులు ఫోన్‌పే ఎలా యూజ్ చేస్తాడు? తప్పు. ఇప్పుడు మళ్ళీ ఒక డీసెంట్‌గా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. హ్మ్. అమ్మాయికి ఏం మాటలు చెప్పాడో, ఏమి ఇప్పిస్తున్నాడో, ఆ అమ్మాయి పిచ్చిలేసి అఘోరి ఎంబడి తిరుగుతుంది. హ్మ్. నాకు అఘోరే కావాలంటది. ఆ అమ్మ అంటుంది, నాకు మమ్మీ లాంటిది, దేవత లాంటిది, ఫ్రెండ్ లాంటిది అన్నది. ఇప్పుడు నా మొగుడు అంటుంది, నా భర్త అంటుంది, నా బావ అంటుంది. కొంచెమైనా దిమాకు ఉందా? సిగ్గుశరం ఉందా ఆ పిల్లకు? హ్మ్. ఏం మాట్లాడుతుందో అర్థమైతుందా? గంటకు ఒక మాట మాట్లాడుతుంది. చదువుకున్నట్లు నీట్‌గా పద్ధతిగా మాట్లాడుతుంది. హ్మ్. ఏమి చెప్పాలి? గంట బావ అంటది, గంట మొగుడంటది, గంట ఫ్రెండ్ అంటది. ఏంది అసలు అర్థమే కావట్లే అఘోరి గురించి. ఎంబడే గవర్నమెంట్ అఘోరిని జైల్లేసి కుప్ప కూడి తినబెట్టాలని కోరుకుంటున్నా అఘోరికి. రేవంత్ రెడ్డిని. మరి ఈమె పరిస్థితి వర్షిణిని ఏం జేయాలి? ఈ వర్షని తీసుకెళ్ళి ఎవరికో ఒకరికి పెళ్లి చేసి ఒక ఫ్యామిలీకి సెట్ చేయాలి.